హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీట్ తెలుగు ఆస్పిరెంట్ బై సాయి శ్రీ లక్ష్మి. సారీ అండి, సాటర్డే రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు పోస్ట్ వేయడానికి అంటే ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా అంతమంది లేరు కాబట్టి నాకు పోస్ట్ వేసే ఛాన్స్ లేదు. సో ఎక్స్క్యూజ్ మీ, అట్లీస్ట్ నిన్న సాటర్డే కూడా లేదు, సండే రోజు చేద్దాము అనుకుంటే లైక్ ఐ వాజ్ సో సిక్. సో ఈ రోజు కూడా అంత హెల్ప్ బాగాలేకపోయినా ఐఎమ్ లైక్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. సో హోప్ సో. నేను ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి ఇంకా మీకు తక్కువ టైం ఉంది కాబట్టి ఐ హోప్, నాకు తెలిసి నేను ఎవ్రీడే ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మనకు టైం సరిపోదు. లైక్ 1 monthలో అన్నా నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ టు ది ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ డెరివేటివ్స్ ఇస్ కాల్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? హైడ్రో అంటే హెచ్, కార్బన్స్ అంటే సి. సో హెచ్సి దాని గురించి చదువుతాం కాబట్టి ఇట్స్ అన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు మనకు ఒక సైంటిస్ట్ ఉన్నారు, అతని పేరు బెర్జెలిస్. ఆయన వైటల్ ఫోర్స్ థియరీని ప్రపోజ్ చేశారు. సో అకార్డింగ్ టు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సింథసైజ్ ఆర్టిఫిషియల్ కాంపౌండ్స్ అని చెప్పాడనమాట ఇతను. కాకపోతే ఫస్ట్లీ బై మిస్టేక్ అని చెప్పచ్చు. సో ఎట్లా అని ఒకలాగా ఇంకా సైంటిస్ట్ చేసే పనులు వాళ్ళు చేస్తారు కదా. సో అలానే యూరియాని ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్, ఇక్కడ మీ టర్మ్స్ చూసుకోండి, ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్ యూరియా ఎవరు తయారు చేశారు అంటే ఓలర్. దాని ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి అమైడ్ అనమాట. అమైడ్ అంటే CONH2 ఇది. సో ఇప్పుడు ఈ యూరియాని ఎలా తయారు చేశారు అంటే అమోనియం సైనేట్ ని హీట్ చేస్తే మనకు యూరియా వచ్చింది. ఇది ఫార్ములా. మీరు అందరు నోట్స్ తీసుకోండి, నేను చెప్పినప్పుడు కూడా రాసుకోవడం బెటర్ కొన్ని పాయింట్స్. అంటే ఇప్పుడు నేను బెర్జెలిస్ వైటల్ ఫోర్స్ థియరీ అని చెప్పాను. సో మీరు బ్రాకెట్స్ లో నాట్ పాసిబుల్ టు సింథసైజ్ ఆర్టిఫిషియల్ కాంపౌండ్స్ అని అట్లా రాసుకోండి. సో లైక్ ఎవ్రీథింగ్ నేను ఎట్ లాస్ట్ మీకు కంప్లీట్ పిక్చర్ పెడతాను. సో మీరు అప్పుడు స్క్రీన్ షాట్ అన్నది తీసుకోండి, లేకపోతే నోట్స్ అని ప్రిపేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను 1 monthలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఐ థింక్ నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. 7 to 8 మధ్యలో చూడండి కంపల్సరీ. నేను ముందన్న అప్లోడ్ చేయొచ్చు, కాస్త లేని అప్లోడ్ చేయొచ్చు, కానీ ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. తర్వాత ఫస్ట్ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కంపౌండ్, ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్ అండి యూరియా, కానీ ఫస్ట్ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కంపౌండ్ అని వచ్చేస్తే ఫ్రమ్ ఎలిమెంట్స్. ఫస్ట్ ప్రిపేర్డ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఫ్రమ్ ఎలిమెంట్స్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉండవు. సో మనం ఇంత స్పెసిఫిక్ గా చూసుకోవాలన్నమాట. వచ్చేసి ఏంటి అంటే అసిటిక్ యాసిడ్. ఏమేమి ఎలిమెంట్స్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ నుంచి అసిటిక్ యాసిడ్ చేశారు ఎవరు? కోల్బే అనే సైంటిస్ట్. తర్వాత సెకండ్ ప్రిపేర్డ్ వచ్చేసి ఏంటి అంటే మనకి మీథేన్, CH4. ఇది ఎవరు చెప్పారు అంటే బెర్థిలోట్. సో ఇవేంటి అంటే సింథటిక్ కంపౌండ్స్, ఎందుకంటే ఇవి మనం ల్యాబ్ లో ప్రిపేర్ చేసామన్నమాట. ఈ యూరియా వచ్చేసి ఏమంటారు సింథటిక్ కంపౌండ్ కాదు, ఎందుకంటే అది మనం జస్ట్ హీట్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ వచ్చింది. సో ఇట్స్ లైక్ నాట్ ద సింథటిక్ కంపౌండ్. ఇవి మనం ఎలిమెంట్స్ ని ఇండివిజువల్ గా పికౌట్ చేసి చేస్తాం కాబట్టి ఇక్కడ సింథటిక్ కంపౌండ్స్ అని వచ్చింది. తర్వాత మనం యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ గురించి మాట్లాడుకుందాము. సో కార్బన్ కి ఏంటి అంటే ఫస్ట్ క్యాటినేషన్ అంటే ఇప్పుడు సి ఎంత అన్నా, ఇప్పుడు మీథేన్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడికి పెంటేన్ వెళ్ళిపోయింది, హెక్సేన్ వెళ్ళిపోయింది, అట్లనే C10, C20 అలా యాడ్ చేసుకుంటూ కార్బన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అది క్యాటినేషన్. తర్వాత టెట్రావాలెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు కార్బన్ 1, 2, 3, 4 ఎలా అన్న ఫామ్ అవ్వచ్చు అనమాట. సో +4 దానికి వ్యాలెన్సీ ఉంది కాబట్టి టెట్రావాలెన్సీ. కార్బన్ ఇస్ ద ఓన్లీ అని కాదు, బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కంపౌండ్ టు షో టెట్రావాలెన్సీ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇదేవరు చెప్పారు అంటే వాంటాఫ్ అండ్ లేబుల్. మీరు ఈ సైంటిస్ట్ పేర్లు గుర్తుంచుకోవాలన్నమాట, అందుకే నేను ఇక్కడ స్ట్రెస్ చేశాను. వాంటాఫ్ అండ్ లేబుల్ వీళ్ళిద్దరూ టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్ గురించి చెప్పారు. ఇంకా టెండెన్సీ టు ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు sp2 sp3 అంటే సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ ఇవన్నీ ఫామ్ అవ్వచ్చు అనమాట మల్టిపుల్ బాండ్స్ నుంచి. తర్వాత ఎగ్జిబిటింగ్ ఐజోమెరిజం అంటే లైక్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో ఈ 4 ప్రాపర్టీస్ అనేటివి ఇవి యూనిక్ ప్రాపర్టీస్ అనమాట కార్బన్ ని. సో అందుకని మనం ఇంత సపరేట్ చాప్టర్ వచ్చేసింది అనమాట ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి. సో ఇంకొకటి ఈ అమోనియం సైనేట్ ఉంది కదా, సో విచ్ ఈస్ హీటెడ్ బై గెటింగ్ యూరియా. ఈ అమోనియం సైనేట్ ని దానికి మనం
వన్ సెకండ్, ఇలా కన్వర్ట్ అయింది ఇక్కడ. సో ఇలా కన్వర్ట్ అయింది కాబట్టి ఇట్స్ ఎగ్జిబిటింగ్ ఐసోమెరైజేషన్. అంటే ఏం ఐసోమెరైజేషన్ అంటే టాటోమెరిజం. ఇంకా అయోపాక్ నేమ్, యూరియాకి అయోపాక్ నేమ్ వచ్చేసి అమైనో మిథనమైడ్. సో నేను కంప్లీట్ పిక్చర్ పెడతాను, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అన్న నోట్స్ అన్న రాయండి. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. ఎస్. తర్వాత సోర్సెస్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాము. సోర్సెస్ వచ్చేసి ప్లాంట్స్, యానిమల్స్, కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్. సో వీటి దగ్గర నుంచి ఇవి సోర్సెస్ అన్నమాట. వీటి దగ్గర నుంచి మనకు ఆర్గానిక్ కంపౌండ్స్ అనేటివి వస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ లైక్ నార్మల్ థింగ్స్ అనమాట. మనం ఒక ఆరిజిన్ లాగా కన్సిడర్ చేస్తాము. తర్వాత లెమెరే అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే అతను క్లాసిఫై చేశారనమాట. సో క్లాసిఫైడ్ ఎలిమెంట్స్ ఇంటూ ప్లాంట్ ఆరిజిన్, యానిమల్ ఆరిజిన్ అండ్ మినరల్ ఆరిజిన్. ఈ 3 ఆరిజిన్స్ కి లెమెరే చేశారు. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈఎన్. అంటే ఇప్పుడు ఈఎన్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎస్ అయితే ఉంటుందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ అనమాట. సో దాన్ని ఆర్డర్ చూద్దాము. ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ అని కొంచెం ఆర్డర్ అడిగారనుకోండి, డైరెక్ట్ గా ఆర్డర్ అడిగారనుకోండి, ఏదైనా ఒక ఎలిమెంట్ కి ఇచ్చేసి మీరు SP, SP2, SP3 అని అట్లా డివైడ్ చేసేస్తారు. డివైడ్ చేసేసిన తర్వాత ఆర్డర్ రాయమంటే SP2 is greater than SP3. ఇప్పుడు SP లో 50% S ఉంటుంది, 50% P ఉంటుంది. SP2లో 60% ఇది ఉంటే 30% అనేది 33% అలా ఉంటుంది. ఇది 66% సంథింగ్ చేంజ్ ఉంటుంది. సో అలా ఇలా డివైడ్ చేసుకుంటా వెళ్ళిపోతే ఇది ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సార్ నాకు తెలిసి నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేయలేను, సారీ ఫర్ దాట్. సో మీకు అయితే ఒక ఐడియా వచ్చింది కదా దీని పర్సంటేజ్ అయితే. సో ఇది ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్. ఎస్ క్యారెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు SP3 ఇంకా సారీ ఒక్క సెకండ్. S character increases, the orbital is nearer to nucleus and forms shorter and stronger bond. అంటే ఇప్పుడు SP ఉందండి. SP లో 3 బాండ్స్ ఉంటాయన్నమాట. C కి 3 డబుల్ బాండ్ C కి 3 ట్రిపుల్ బాండ్స్ ఉండి ఇంకో C కి అటాచ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు S క్యారెక్టర్ అనేది ఎక్కువ ఉంది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. ఆ మాలిక్యూల్ అనేటివి చాలా దగ్గరగా ఉంటాయి. సో అలా దగ్గరగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ షార్టర్, చాలా చిన్నగా అయిపోతుంది, ఇంకా స్ట్రాంగర్ ఉంటుంది అనమాట. అంటే అంత ఈజీగా వాటిని మనం సపరేట్ చేయలేము, అంటే చాలా ఎనర్జీ అవుతుంది అనమాట వాటిని సపరేట్ చేయడానికి. అది ఈ సెంటెన్స్ చెప్తుంది. అండ్ సైజ్ ఆఫ్ ఆర్బిటాల్స్ వచ్చేసి ఇప్పుడు మనకి గుర్తుంది కదా, S అంటే స్పెరికల్, డబల్ అవన్నీ షేప్స్ అన్నమాట. సో ఇప్పుడు DF అంటే అవి ఇంకా ముందు F గ్రేటర్, D గ్రేటర్, తర్వాత P అలా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం P is greater than SP3, SP2, SPS. సో ఇక్కడ మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సైజ్ ఆఫ్ ఆర్బిటాల్స్ లో 3 అడిగితే మాత్రం SP3 is greater than SP2 and SP. ఇలా అయిపోయింది. తర్వాత నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ క్యాలిక్యులేటింగ్. సిగ్మా బాండ్స్ కి ఏంటి అంటే ఫస్ట్ ఆల్కేన్స్ ఉంటాయన్నమాట. ఆల్కేన్స్ కి 3n+1. ఇక్కడ n ప్లేస్ లో మనం నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ రాయాలి. సో ఇప్పుడు CH4 తీసుకుందాము. మీథేన్ లో ఒకటే కార్బన్ కాబట్టి 3 × 1 అంటే ఒకటే కార్బన్ కాబట్టి N1. సో 3 × 1 + 1 4 అంటే 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి. అది SP3 అయిపోయింది. సో అలా. తర్వాత ఆల్కీన్స్ వచ్చేసి 3n-1. ఆల్కైన్స్ వచ్చేసి 3n-3. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ కి. తర్వాత నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఇన్ అలిఫాటిక్ కంపౌండ్స్ లో వచ్చేసి అటామిసిటీ -1. దాని ఎంత అటామిసిటీ ఉంటే అంత -1 చేసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. తర్వాత నెంబర్ ఆఫ్ పై బాండ్స్ వచ్చేసి ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. 2n+2 మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ డివైడెడ్ బై 2. ఇదేంటి మనకి నెంబర్ ఆఫ్ పై బాండ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. మళ్ళీ మొత్తం పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఐ హోప్ మీకు ఆన్సర్స్ అంతా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఎస్ కనిపిస్తుంది. సో వన్ థింగ్ ఏంటి అంటే
ఇది చాలా ఎక్కువసేపు అయిపోయింది, దీనికే 10 minutes వీడియో అయిపోయింది. సో నేను ఏం చేస్తాను అంటే రేపటి నుంచి అది హాఫ్ అన్ అవర్ అయినా ఎంత అయినా కానీ ఇంకా నేను పెడతాను అనమాట. సో ఇది మాత్రం నేను ఆల్మోస్ట్ 4 pages in the టెక్స్ట్ బుక్గా చదివి పాయింట్స్ రాసుకొని ఇలా రాసుకున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైందా లేదా ఒకసారి నాకు చెప్పండి. చాలా తక్కువ అనిపించచ్చు, బట్ కంటెంట్ మాత్రం ఒకసారి ఎక్కువగా ఉంది. మీరు టెక్స్ట్ బుక్ చూస్తే మీకు తెలిసిపోతుంది. సో కమెంట్స్లో లీవ్ చేయండి, ఇంకెక్కువసేపు చెప్పాలా తక్కువసేపు చెప్పాలా ఏంటి అండ్ ఆల్. నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే.